స్టార్డమ్ అనేది ఉన్న పొలంగా రాదు. దానికోసం ఎంతో కష్టపడాలి. అందులోనూ అనామక జట్టు నుంచి వచ్చే ఆటగాళ్లకు పెద్దగా గుర్తింపు ఉండదు. ఏదైనా సంచలనాలు నమోదైనప్పుడే అవి వెలుగులోకి వస్తాయి. తాజాగా ఫిఫా వరల్డ్ కప్లోనూ మాజీ ఛాంపియన్ స్పెయిన్తో జరిగినటువంటి లీగ్ మ్యాచ్ను కేప్ వర్డ్ డ్రా వేసుకుంది. అయితే ఒకే ఒక్కడు మాత్రం మ్యాచ్ ముగిసినా అదే పనిగా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే కేప్ వర్డ్ గోల్ కీపర్ 40 ఏళ్ల ఓజిన్హా. ఫిఫా ప్రపంచ కప్లో అనామక జట్టు అయినటువంటి కేప్ వర్డ్ మాజీ ఛాంపియన్, ప్రపంచ 3వ ర్యాంకర్ స్పెయిన్ను అడ్డుకొని సంచలనం క్రియేట్ చేసింది. ఇక ఓజిన్హా మాత్రం 40 ఏళ్ల వయసులో తొలి ఫిఫా వరల్డ్ కప్ ఆడుతున్నాడు. ఏకంగా 7 సార్లు స్పెయిన్ ప్లేయర్లను గోల్ పోస్ట్ టార్గెట్గా కొట్టిన షాట్లను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. దీంతో ఫిఫా చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఓజిన్హాకే మ్యాచ్లో ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో స్పెయిన్తో మ్యాచ్కు ముందు ఓజిన్హా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 50,000 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 5 మిలియన్లకు చేరింది. దీంతో ఓజిన్హా రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు.